మన పెద్దలు బీజేపీ నాయకులు దేశంలోనే ఒక పేరెన్నికగల నాయకుడు వెంకయ్య నాయుడు గారి సహకారంతో ఆనాడు ఉన్న పెద్దలు బేద రవిచంద్ర గారు కానీ మస్తాన్ రావు గారు కానీ సారథ్యంలో ఆ రోజు కావలి మున్సిపాలిటీని 100 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చేదానికి అమృత్ పథకం కింద దీన్ని ప్రత్యేకంగా కావలిని చేర్చి ఆనాడు పైలాన్ని స్థాపించడం జరిగింది. పైలాన్ స్థాపించింది రాష్ట్రంలో అమృత పథకం కింద ఉన్న అన్ని నగరాల్లో కూడా ఈ పైలాన్ని శంకుస్థాపనలు చేయటం జరిగింది. ఆ పథకంలో ముఖ్యంగా సంగం నుంచి చినకాక వరకు నీటి పైప్ లైన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సమ్మర్ స్టోరేజీల ద్వారా కావలి పట్టణానికంతా కూడా నీళ్లు ఇచ్చేదానికి ఆ నిధులు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మన ప్రతాప్ రెడ్డి గారి సారథ్యంలో ఆ నిధుల్ని వినియోగించకపోగా ఆ పైలాన్ మీద వీళ్ళు కళ్ళుపడ్డాయి. ఈరోజు చట్టం తన పని తను చేసుకోబోతా ఉంది. అంతేగాని ఎవరు ప్రోత్సహించింది కాదు. ఇక్కడ మీరు చేసింది ఆనాడు భయంకరమైన తప్పు. ఎందుకంటే పైలాన్ని ఏ నగరంలో కూడా కూల్చిన సందర్భం ఎక్కడా లేదు. దాన్ని కూల్చడానికి ఒక పన్నాగం బన్ని విలేకరులను ముందు పెట్టి విలేకరులో ఒక వర్గాన్ని చీల్చి ఆ విలేకరులను ముందు పెట్టి నడిపించింది మొత్తం నువ్వు నీ శిష్యుడు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు విలేకరులో ఒక 2 వర్గాలు చేసి వాళ్ళని రాత్రి ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని కూల్చడం జరిగింది. వాళ్ళని ముందు పెట్టి అక్కడ మీకు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయిస్తాం కాబట్టి దాన్ని కూల్చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి, దానికి నేను సహకారం ఇస్తానని చెప్పి ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం ఆనాడే చెప్పుకున్నారు. ఇవన్నీ కూడా ఆనాడే తెలుసు అందరికి కూడా పైలాన్ని కూల్చటం. ఈరోజు మన నెల్లూరు జిల్లా వ్యక్తి ఈరోజు భారతదేశంలోనే ఒక పేరెన్నికగల వ్యక్తి వెంకయ్య నాయుడు గారు అంటే ఆయనంటే ఒక గౌరవభావం అందరికి కూడా ప్రతి పార్టీ వ్యక్తులకి ఆయనంటే ఒక గౌరవభావం ఉంది. అలాంటి వ్యక్తి పేరున్న దాని మీద ఆయన శాంక్షన్ చేయించిన దాని మీద పైలాన్ని కూల్చటం అంటే నిజంగా దారుణమైన విషయం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రతాప్ రెడ్డి గారి ఆయన ఆడియోలో నేను బెంగళూరు నుంచి మాట్లాడిన సందర్భాలు 1-2 దాని మీద నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో గతంలో శాసనసభ్యులు ఉన్నారు, ఇలాంటి శాసనసభ్యుడు చూడలేదు, ఇలాంటి శాసనసభ్యుడు జలదంకి సంస్కృతిని ఏడ వేసుకొస్తున్నాడు అని చెప్పి. అసలు కావలి నియోజకవర్గంలో కాదు రాష్ట్రం అంతా కూడా కావలి సైడ్ చూసేటట్టు చేసింది మీరు కాదా అని అడుగుతున్న 19-24 మధ్యలో కూల్చటం ప్రతిదీ కూల్చటం. ఈరోజు పైలాన్ని కూల్చిన సందర్భంలో రాష్ట్రం అంతా చెప్పుకున్నారు ఇది కావలే లేకపోతే కడప అని చెప్పి. అదేవిధంగా ఎన్టీఆర్ బొమ్మని దారుణంగా నేను ఆ రోజు ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు అతను నాతో కూడా నేను మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది కూల్చటం లేదు, దాన్ని నాకు ఎందుకో డౌట్ వచ్చి అడిగాం, అన్నా ఎన్టీఆర్ బొమ్మల్ని ఏదో మీరు తీయాలనుకుంటున్నారంట, మనకి పెద్దలు ఉన్న వాళ్ళు అంతా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులు ఉండే వాళ్ళు ఉన్నారు, మనం కోల్చాలనుకుంటే వాళ్ళతో తీయాలనుకుంటే అక్కడి నుంచి తీయాలనుకున్నప్పుడు పిలిచి మాట్లాడదాం ఇంకొక ప్లేస్ కి, అది ఏదైనా దేవాదాయ అది స్థలం అయితే అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఆనాడు ఆయన లేదు నేను ఏం లేదు మధు, ఎన్టీఆర్ జోలికి వస్తే మీ ఉనికే కోల్పోతారని చెప్పి కూడా నేను గంటాపదంగా ఆయనకి చెప్పడం జరిగింది ఆనాడు. కానీ ఆయన పక్కకు పోయినట్టు పోయి ఆ రోజు క్రేన్ పెట్టి ఎన్టీఆర్ బొమ్మను కోల్చడం జరిగింది. నేను ఎమ్మటే ఏ పదవుల కోసం ఇంకో దాని కోసం నేను ఆశించకుండా బయటకు వచ్చి ఆ రోజే వాళ్ళ మీద తిరుగుబాటు చేయటం జరిగింది. ఎన్టీఆర్ బొమ్మ కూల్చినప్పుడు ఇది తప్పు బ్లాక్ డేగా వర్ణించడం జరిగింది, బయటికి రావడం జరిగింది. ఇలాంటి సంఘటనలు కావల్లో ఎన్నో సందర్భాలు ఈరోజు విలేకరుల్ని ఎంత మందిని దారుణంగా కొట్టినప్పుడు కానీ దారుణంగా వాళ్ళని కేసులు పెట్టించినప్పుడు కానీ కావలి వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం చేసింది. వాళ్ళు కూడా సిగ్గుపోతారు ముందుండే శాసనసభ్యులు నువ్వు వాళ్ళతో కలుపుకొని మాట్లాడుతుంటే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎవరు మస్తాన్ రావు గారు కానీ పార్వతమ్మ గారు కానీ యానాదిరెడ్డి గారు కానీ కొండపనాయుడు గారు కానీ ఎవరు ఇటువంటి కార్యక్రమాలు అంతకు ముందు చేసిన సందర్భాలు లేవు. నువ్వు వాళ్ళతో పోల్చుకొని మాట్లాడటం అసలు కావాలని డిఫరెంట్ గా
వ్యవస్థలను మార్చటం నువ్వు నీ శిష్యుడు చేసిన పనులు ఇంకెవ్వరు కావాలి చరిత్రలో చేయలా. మీది ఒక చీకటి అధ్యాయం. ఆ 1924 మధ్యలో మీది ఒక చీకటి అధ్యాయం. సందర్భంలో చట్టం తన పని తను చేసుకోబోతా ఉంది. ఈరోజు పైలాను కూల్చింది మీరు కాబట్టి, మీ మీద కేసు ఉంది కాబట్టి మీరు సరెండర్ అవ్వాలా. సరెండర్ అవ్వటం పోలీసు వారి చర్యలు తీసుకోవటం జరుగుద్ది. ఆయన చెప్తా ఉన్నాడు ఏదో సానుభూతి, ఆయన మీద ఏదో పెద్ద కావలేందో రణరంగం అయిపోద్ది ఆయన మీద పోతే పోలీసు అని. ఇక్కడ ఎవరు కూడా ప్రజలు నిన్ను హర్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు చేసిన అన్ని కూడా ప్రతి ఒక్కరి మనసుల్లో నువ్వు నీ శిష్యుడు నీ అనుచరుడు చేసిన ప్రతి ఒక్కరిలో కూడా భూ యజమానుల దగ్గర నుంచి పత్రికా విలేకరుల దగ్గర నుంచి సామాన్య ప్రజల దగ్గర నుంచి కూల్చివేసిన మొత్తం ఆ సంఘటనలన్నీ చూపించింది మీరు కావాలో. కాబట్టి మీరేదో మాట్లాడితే ఇవన్నీ ప్రజల్లో అందరికీ తెలుసు కాబట్టి మీరు మాట్లాడకుండా కామ్గా ఉండటం మంచిదని చెప్పి నేను తెలియజేసుకుంటాను.